సిక్స్ ప్యాక్ యాబ్స్ కావాలి కానీ ఎలా స్టార్ట్ చేయాలో అస్సలు ఐడియా లేదు. ఇది మీ ప్రాబ్లం అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో మనం దీన్ని పూర్తిగా ఫిక్స్ చేసేద్దాం. యాబ్స్ అనేవి ఒక యావరేజ్ ఫిజిక్స్ ని కూడా ఇన్స్టెంట్ గా యాస్థెటిక్ ఫిజిక్ లాగా మార్చేస్తాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది యాబ్స్ కోసం రాంగ్ ఎక్సర్సైజ్ చేస్తూ టైం ని వేస్ట్ చేసుకుంటారు. దాని రిజల్ట్ ఎంత కష్టపడినా సరే ప్రాపర్ సిక్స్ ప్యాక్స్ అనేవి మాత్రం రావు. చాలా మందికి ఒక మిత్ ఉంటుంది, రోజుకి 100 క్రంచెస్ చేస్తే యాబ్స్ అనేవి వచ్చేస్తాయి అని అనుకుంటారు. కానీ నిజం చెప్పాలి అంటే అది కంప్లీట్లీ రాంగ్. యాక్చువల్లీ ఇంట్లోనే సిక్స్ ప్యాక్ యాబ్స్ ని బిల్డ్ చేయడానికి కేవలం 3 ఎక్సర్సైజ్ చాలు. అవును, జస్ట్ 3 ఎక్సర్సైజెస్. అండ్ వాటిల్లో ఒక ఎక్సర్సైజ్ ని ఆల్మోస్ట్ అందరూ చేస్తారు, కానీ కరెక్ట్ ఫామ్ లో మాత్రం ఎవ్వరూ చేయరు. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడు, ఎందుకంటే ఈ వీడియో అయ్యే లోపు సిక్స్ ప్యాక్ యాబ్స్ బిల్డ్ చేయడానికి ఎగ్జాక్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని నేను మీకు ఇవ్వబోతున్నా. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు యాజ్ యూజువల్ గివ్ అవే. ఈ వీడియోలో 4 ర్యాండమ్ గోల్డెన్ లెటర్స్ కనిపిస్తాయి. అందులో ఫస్ట్ లెటర్ ఇదే. దీంతో పాటు 3 ర్యాండమ్ గా కనిపిస్తే ఆ 4ని తీసుకొని కింద పిన్డ్ కామెంట్స్ లో ఒక లింక్ ఇస్తాను. దాన్ని క్లిక్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది, అక్కడ మాత్రం ఎంటర్ చేయాలి. కామెంట్ సెక్షన్ లో పాస్వర్డ్ ని ఎంటర్ చేస్తే లింక్ రాదు. లింక్ ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ లో క్యాపిటల్ లెటర్స్ లో స్పేసెస్ లేకుండా ఈ 4 లెటర్స్ ని ఎంటర్ చేస్తే మీలో 100 ర్యాండమ్ మెంబర్స్ కి హోమ్ వర్కౌట్ పీడిఎఫ్ అనేది ఫ్రీగా నేను ఇస్తాను. సో అర్థమైంది కదా, కామెంట్ సెక్షన్ లో మీ పాస్వర్డ్ ని ఎంటర్ చేయొద్దు. అలా ఎంటర్ చేస్తే మిగతా వాళ్ళకి ఈజీగా పాస్వర్డ్ తెలిసిపోతుంది, మీ ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి. ఇంకా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే ముందు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కంప్లీట్ గా యాస్థెటిక్ గా కనిపించే సిక్స్ ప్యాక్ ని బిల్డ్ చేయాలి అని అంటే మన కోర్ అనేది 3 మెయిన్ ఏరియాస్ లో ట్రైన్ చేయాల్సి ఉంటుంది. అదే అప్పర్ యాబ్స్, లోవర్ యాబ్స్, ఇంకా ఆబ్లిక్స్. అప్పర్ యాబ్స్ అనేవి మన టోర్సోని హిప్ వైపు బెండ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. లోవర్ యాబ్స్ అనేవి మన పెల్విస్ ని టిల్ట్ చేయడం, లెగ్ ని పైకి లిఫ్ట్ చేయడం, అలాగే మూవ్మెంట్స్ మొత్తంలో కోర్ ని టైట్ చేయడం, ఇలాంటి వాటిని మెయింటైన్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి. ఇంకా ఆబ్లిక్స్ అనేవి మన నడుంకి 2 సైడ్స్ ఉంటాయి కదా, ఇవి మన బాడీని రొటేట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అంతేకాదు ఫ్రంట్ నుండి మాత్రమే కాకుండా సైడ్ యాంగిల్ నుండి కూడా మన యాబ్స్ అనేవి డీప్ గా ఏదో చెక్కినట్టు ఉంటాయి కదా, అలా యాస్థెటిక్ లుక్ ఇవ్వడంలో బిగ్గెస్ట్ రోల్ ని ఇవి ప్లే చేస్తాయి. కాబట్టి నువ్వు ఒక్క ఏరియా మాత్రమే ట్రైన్ చేస్తే సరిపోదు. అలా చేస్తే సిక్స్ ప్యాక్ కంప్లీట్ గా డెవలప్ అవ్వదు. కొన్ని ఏరియాస్ అనేవి స్ట్రాంగ్ గా ఉంటాయి, కొన్ని ఏరియాస్ అనేవి వీక్ గా ఉంటాయి. ఫైనల్ గా యాస్థెటిక్ లుక్ అలా చేస్తే అస్సలు రాదు. అందుకే ఈ వర్కౌట్స్ లో మన ఎంటైర్ కోర్ ని టార్గెట్ చేద్దాం. అందులో ఎక్సర్సైజ్ నెంబర్ 1, లోవర్ యాబ్స్ ని టార్గెట్ చేయడానికి బెస్ట్ ఎక్సర్సైజ్ రివర్స్ క్రంచెస్. ముందు ఫ్లోర్ మీద ఫ్లాట్ గా పడుకొని, అంటే వెళ్ళకెలా పడుకొని నీస్ ని బెండ్ చేయాలి. అలా చేసిన తర్వాత ఫీట్ ని ఫ్లోర్ నుండి కొంచెం పైకి లిఫ్ట్ చేయాలి. ఇంకా హ్యాండ్స్ ని బాడీ పక్కకు పెట్టుకున్నా పర్లేదు, లేదంటే హిప్స్ కింద సపోర్ట్ కోసం పెట్టుకున్నా పర్లేదు. ఇప్పుడు నీస్ ని మెల్లగా చెస్ట్ వైపు తీసుకురావాలి. కానీ ఇక్కడ చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే లెగ్స్ ని జస్ట్ స్వింగ్ చేస్తారు, అంటే పైకి విసడానికి ట్రై చేస్తారు. అలా అస్సలు చేయకూడదు. బదులుగా హిప్స్ ని కూడా ఫ్లోర్ నుండి పైకి లిఫ్ట్ చేయాలి. నీ పెల్విస్ ని రోల్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకో. ఇలా ఒక మూమెంట్ ని కంప్లీట్ చెయ్యు. టాప్ పొజిషన్ కి వచ్చాక 1 సెకండ్ పాజ్ చెయ్యు. తర్వాత మూమెంట్ ని కంట్రోల్ తో స్లోగా కిందకి తీసుకురా. అది 1 రెపిటేషన్. ఈ ఎక్సర్సైజ్ ని 4 సెట్స్ లో 12 నుండి 15 రెపిటేషన్స్ లో చెయ్యు. ఒకవేళ ఇది ఈజీగా అనిపిస్తే కిందకి వచ్చే మూమెంట్ ని కొంచెం స్లో చెయ్యు, లేదా లెగ్స్ ని స్ట్రైట్ గా ఉంచి డిఫికల్టీని పెంచు. ట్రస్ట్ మీ, కరెక్ట్ ఫామ్ లో చేస్తే నీ లోవర్ యాబ్స్ అనేవి లిటరలీ ఫైర్ లాగా బర్న్ అయిపోవడం స్టార్ట్ అవుతాయి. ఎక్సర్సైజ్ నెంబర్ 2, బైసైకిల్ క్రంచెస్. బైసైకిల్ క్రంచెస్ అనేవి అప్పర్ యాబ్స్ ని స్ట్రెంథనింగ్ చేయడానికి చాలా ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్. అంతేకాదు మన ఆబ్లిక్స్ ని కూడా సైమల్టేనియస్ గా ట్రైన్ చేస్తాయి. ముందు ఫ్లోర్ మీద ఫ్లాట్ గా పడుకో. నీ చేతుల్ని తల వెనక లైట్ గా పెట్టుకో, కానీ తలను మాత్రం నీ చేతులతో పుల్ చేయడానికి అస్సలు ట్రై చేయకు. షోల్డర్స్ మాత్రం నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నంత సేపు కూడా ఫ్లోర్ నుంచి పైకి ఉంచడానికి మెయింటైన్ చెయ్యు. ఇంకా ఒక మోకాల్ని చెస్ట్ వైపు తీసుకురా. ఆపోజిట్ ఎల్బోని ఆ మోకాల్ వైపు రొటేట్ చెయ్యు. తర్వాత స్లోగా స్టార్ట్ పొజిషన్ లోకి వచ్చి వేరే సైడ్ ని అదే మూమెంట్ ని రిపీట్ చేయి. సైకిల్ పెడల్ చేసినట్టు కంటిన్యూగా మూమెంట్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ చేసే ఒక మిస్టేక్ ఏంటంటే ఎంత ఫాస్ట్ గా బైసైకిల్ క్రంచెస్ చేస్తే అంత ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి అని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే నువ్వు స్పీడ్ ని ఎంత పెంచితే అంత తక్కువ నీ యాబ్స్ అనేవి వర్క్ అవుతాయి. సో వర్కౌట్ అనేది నీ యాబ్స్ కి అంత తక్కువగా పడుతుంది. కాబట్టి స్పీడ్ మీద కాకుండా కంట్రోల్ మీద ఫోకస్ చెయ్యి. ప్రతి రిపిటేషన్ లో కూడా నీ యాబ్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతున్నాయి అని ఫీల్ అవుతూ మూమెంట్ ని స్లోగా కంప్లీట్ చెయ్యి. అలాగే నేను ముందే చెప్పినట్టు మీ షోల్డర్స్ అనేవి ఫ్లోర్ కి అస్సలు టచ్ అవ్వకుండా చూసుకోండి. ఈ ఎక్సర్సైజ్ ని 4 సెట్స్ లో 12 టోటల్ రిపిటేషన్ లో చెయ్యి. అంటే ప్రతి లెగ్ కి 10 రిపిటేషన్స్ అన్నమాట. ఒకవేళ ఇది ఈజీగా అనిపిస్తే మూమెంట్ ని ఇంకా స్లో చెయ్యి. ప్రతిసారి ఎల్బో నీకి టచ్ చేస్తున్నప్పుడు 1 సెకండ్ స్క్వీజ్ చేసి హోల్డ్ చెయ్యి. కరెక్ట్ ఫామ్ లో చేస్తే సెట్ కంప్లీట్ అయ్యే లోపే నీ యాబ్స్ అనేవి ఫుల్ గా బర్న్ అవడం స్టార్ట్ అవుతాయి. ఇంకా ఫైనలీ ఎక్సర్సైజ్ నెంబర్ 3, రష్ అండ్ ట్విస్ట్. నువ్వు సిక్స్ ప్యాక్స్ అనేది మిడిల్ లో 2 లైన్స్ లో కాకుండా కంప్లీట్ గా
యాస్థెటిక్ గా ప్రతి యాంగిల్ నుండి కూడా స్టాండ్ అవుట్ అయ్యేలా ఉండాలి అని అనుకుంటే ఆబ్లిక్స్ ని ట్రైన్ చేయడం కంపల్సరీ. అందుకే మన థర్డ్ ఎక్సర్సైజ్ రష్యన్ ట్విస్ట్. ఫ్లోర్ మీద కూర్చొని మోకాల్ని బెండ్ చేయాలి, తర్వాత బాడీని కొంచెం వెనక్కి లీన్ చేయాలి. పూర్తిగా పడుకోకూడదు, జస్ట్ లీన్ చేయాలి అంతే. ఇప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా నువ్వు కోర్ వర్కౌట్ చేయాల్సిన పొజిషన్ లో ఉంటావు. ఒకవేళ పాసిబుల్ అయితే నీ ఫీట్ ని కూడా కొంచెం ఫ్లోర్ నుండి పైకి లిఫ్ట్ చెయ్యు. ఇప్పుడు బాడీని ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి రొటేట్ చేయడం స్టార్ట్ చెయ్యి. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని గుర్తుపెట్టుకో, నువ్వు రొటేట్ చేయాల్సింది నీ హ్యాండ్స్ ని కాదు, నీ టోర్సోని, అంటే నీ నడుముని. చాలా మంది హ్యాండ్స్ ని మాత్రమే రైట్ టు లెఫ్ట్ మూవ్ చేసేస్తారు. అలా చేస్తే యాబ్స్ కన్నా షోల్డర్స్ కి ఎక్కువ వర్క్ అనేది జరుగుతుంది. కాబట్టి నీ రిబ్ గేజ్ మొత్తం కూడా రొటేట్ అవుతున్నట్టు మూవ్మెంట్ అనేది కంప్లీట్ గా ఉండాలి. ప్రతి రెపిటేషన్ ని కూడా కంట్రోల్ తో చెయ్యి. స్పీడ్ కోసం ఫామ్ ని సాక్రిఫైస్ చేయకు. ఈ ఎక్సర్సైజ్ ని 4 సెట్స్ లో 20 టోటల్ రెపిటేషన్స్ లో చెయ్యు. అంటే ప్రతి సెట్ కి 10 రెపిటేషన్స్. ఒకవేళ ఇది కూడా ఈజీగా అనిపిస్తే బ్యాక్ డంబుల్ లేదా ఇంట్లో ఉండే ఏదైనా ఒక వెయిట్ ని పట్టుకొని రెసిస్టెన్స్ ని పెంచుకుంటూ వెళ్ళు. కరెక్ట్ ఫామ్ లో చేస్తే మొదటి కొన్ని రెపిటేషన్స్ లోనే నీ వేస్ట్ అనేది చాలా వరకు ఆబ్లిక్స్ ఫుల్ గా వర్క్ అవడం ఫీల్ అవుతావు. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. నువ్వు ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ యాబ్ ఎక్సర్సైజెస్ చేసినా సరే అవి బాడీ ఫ్యాట్ లేయర్ కింద దాక్కుని ఉంటే బయటికి అస్సలు కనిపించవు. ఎందుకంటే చాలా మంది చెప్పినట్లు యాబ్స్ అనేవి జిమ్ లో బిల్డ్ అవ్వవు, కిచెన్ లో రివీల్ అవుతాయి. అందుకే ఇద్దరు ఈక్వల్ గా స్ట్రాంగ్ యాబ్స్ ఉన్న వాళ్ళలో ఒకరికి 6 ప్యాక్ క్లియర్ గా కనిపిస్తుంది, ఇంకొకరికి కనిపించదు. దానికి మెయిన్ డిఫరెన్స్ ఒకటే, బాడీ ఫ్యాట్ పర్సంటేజ్. కాబట్టి నీ గోల్ అనేది విజిబుల్ 6 ప్యాక్ అయితే బాడీ ఫ్యాట్ ని మెల్లగా తగ్గించుకుంటూ వెళ్ళు. అది చేయడానికి సింపుల్ గా స్మాల్ క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేయు. డైలీ సఫిషియెంట్ ప్రోటీన్ ని తిని వర్కౌట్ ని కన్సిస్టెంట్ గా చేస్తే, కొన్ని వీక్స్ లేదా మంత్స్ కన్సిస్టెంట్ గా చేస్తే ఇప్పుడు బిల్డ్ చేస్తున్న యాబ్స్ మెల్లగా బయటికి కనిపించడం స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు మీకు 6 ప్యాక్ బిల్డ్ చేయడానికి ఎగ్జాక్ట్ గా ఏం చేయాలో క్లియర్ గా తెలిసింది కదా. ర్యాండమ్ గా యూట్యూబ్ లో దొరికిన ప్రతి యాబ్ వర్కౌట్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రొటీన్ ని వీక్ కి 2 to 3 టైమ్స్ కన్సిస్టెంట్ గా ఫాలో అవుతూ ప్రతి సెషన్ లో కూడా కొంచెం బెటర్ అవ్వడానికి, అంటే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటారు కదా, వెయిట్స్ పెంచడం లేదా ఫామ్ ని పెంచడం లేదా రెపిటేషన్స్ పెంచడం, ఇలాంటివన్నీ ట్రై చేస్తూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే రిజల్ట్ ఆటోమేటిక్ గా వస్తాయి. గివ్ అవే గుర్తుంది కదా, 4 క్యాపిటల్ లెటర్స్, ఓన్లీ గోల్డెన్ లెటర్స్, నో స్పేసెస్. కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ లో మాత్రమే పాస్వర్డ్ ని ఎంటర్ చేయాలి, కామెంట్ సెక్షన్ లో కాదు.